నమస్కారం అండి. శ్రీ మాతా ఆస్ట్రాలజీ అభిమానులకు స్వాగతం. నా పేరు నారాయణ్ పండిట్. మనం ఈ వీడియోలో రాహు లగ్నంలో ఉంటే ఎటువంటి ఫలితాలు ఇస్తాడని తెలుసుకుందాం. రాహు లగ్నంలో ఉంటే ఆ జాతకునికి మొదటి జన్మ అంటారు. అంటే ప్రతి ఒక్కటి ఎగ్జైట్మెంట్గా ఉంటుంది. అంటే చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. ఆశ ఎక్కువ ఉంటుంది. అది కావాలా ఇది కావాలని. లగ్నంలో రాహువు అప్పుడప్పుడు బాల్యంలో అనారోగ్యాలు ఎక్కువగా ఇస్తాడు. అయితే జాతకుడు మంచి మాటకారి కావచ్చు. అయితే జీవితంలో ఎప్పుడైనా కానీ ఈ జాతకునికి తలకు గాయమయ్యే అవకాశం కూడా ఉంటుంది. శత్రుజయం ఉంటుంది. ఇతరులతో ఏ విషయమైనా వాదించి అందులో విజయం పొందే అవకాశం కూడా ఉంటుంది. కానీ లగ్నంలో రాహు ఉన్నప్పుడు ఆ వ్యక్తి స్వార్థపరుడుగా ఉంటాడు. నరాలకు సంబంధించిన సమస్యలు రావచ్చు, కీళ్ళ నొప్పులు రావచ్చు, చెడు పనుల మీద ఆసక్తి ఉండొచ్చు, ఆయుష్ కూడా కొద్దిగా తక్కువ ఉండొచ్చు. అలాగే వివాహంలో సమస్యలు రావచ్చు. జాతకునికి పంటి సమస్యలు కూడా వచ్చే అవకాశం, ఎడమ కంటికి సమస్యలు కలిగే అవకాశం ఉంటుంది. శరీరం పైభాగంలో క్రోనిక్ అనే డిసీజ్ వస్తుంది. ఈ జాతకుడు బంధువులను మోసం చేస్తాడు. కాస్త మాయగాడే ఉన్నట్ల పొడవుగా ఉండొచ్చు. ఈ జాతకునికి బాల్యంలో కొంత అనారోగ్య సమస్యలు వస్తాయి. కన్నులు ఎర్రగా ఉంటాయి. సమాజ సేవలో కొంత మంచి నైపుణ్యం ఉంటుందని కూడా చెప్పచ్చు. అయితే జాతకుడు కృతజ్ఞత ఉండదు. ముఖం మీద మచ్చలు కూడా ఉండొచ్చు. ఒకవేళ కుటుంబం నుండి విడిపడి కూడా ఉండొచ్చు. పదునైన ఆయుధాల వలన కానీ తలకు గాయమవుతుంది. అగ్ని వలన కానీ విషం వలన కానీ ప్రమాదం కలగచ్చు. రాహు మేషరాశిలో కానీ వృషభ రాశిలో కానీ కర్కాటక రాశిలో ఉండి అది లగ్నమైతే, ఈ రాశుల్లో ఉండి అది రాశి లగ్నమైతే ఎన్ని సమస్యలున్నా అన్నిటి నుండి ఈ జాతకుడు తన్ను తాను రక్షించుకుంటాడు. వృషభము లేదా మిథునము లేదా కర్కాటకం లేదా సింహం లేదా కన్య లేదా వృశ్చికం లేదా మకరం లేదా మీనం అంటే కొంత యోగాలు బాగానే ఉంటాయి. కుంభంలో ఉంటే పొడవుగా ఉంటాడు. కానీ శాశ్వత అనారోగ్యం అయితే ఉంటుంది ఏదో ఒకటి. లగ్నంలో రాహువు కొన్ని చెడు అలవాట్లకు కూడా బానిస చేసే అవకాశం కూడా ఉంటుంది. ముఖ్యంగా రాహువు జలతత్వ రాశుల్లో ఉండి అంటే కర్కాటకం కానీ వృశ్చికం కానీ మీనం కానీ అయితే ఆ జాతకుడు కొంత మందుకు అలవాటు పడే అవకాశం ఉంటుంది. ఇది లగ్నంలో రాహు ఉంటే ఫలితం. నమస్తే.